Hello everyone, welcome back to our YouTube channel Vicky and Lucky Talks and welcome back to today's vlog. టైటిల్ సజెస్ట్ చేసినట్టు ఇక్కడ నా పీస్ఫుల్ ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నా. ఫ్యూ వీక్స్ నుంచి నా ఈవినింగ్ రొటీన్స్ ఎలా ఉన్నాయంటే ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఎండ్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, రెగ్యులర్గా వచ్చే బాడీ పెయిన్స్, గ్యాస్ పెయిన్. సో అందువలన నేను డైట్ చేంజ్ చేశాను. సో ఎర్లీగా తినేసి కిందకి వెళ్ళి వాకింగ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నాను. సో కమింగ్ టు ద వ్లాగ్, ఇక్కడ నిన్న నైట్ చికెన్ తీసుకొని వచ్చారు. చికెన్ అడ్జస్ట్ చేద్దామని చికెన్లో ఉన్న బోన్లెస్ పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను చికెన్ నగ్గెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని వాటిని వాష్ చేసి కట్ చేస్తున్నా. చికెన్ నగ్గెట్స్ ఇప్పటి వరకు నేను ఒక 4 డిఫరెంట్ వేస్లో చేశాను. సో అందులో ఇది ఒక రెసిపీ మీకు చూపిస్తున్నా. సో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నా. మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసి చికెన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ని స్కిప్ చేశాను. నా దగ్గర ఓన్లీ 2 బ్రెడ్ స్లైసెసే ఉన్నాయి, వాటిని నేను బ్రెడ్ క్రమ్స్ చేసేసాను. సో ఎక్స్ట్రా ఉంటే ఇందులో వేసుకుంటే బాగుంటుంది. అండ్ స్పైసీగా తినాలి అనుకుంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేసుకోండి, లిటిల్ బిట్. సో ఇలా చేస్తే ఇట్ విల్ బి ద మోర్ టేస్టీ అండ్ స్పైసీ. చికెన్ చూసారు కదా, సో ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. 2 or 3 బ్రెడ్ స్లైసెస్ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. అండ్ ఒక ఎగ్ని బీట్ చేశాను. చికెన్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేస్తాం కదా, సో ఇక్కడ మీరు మైదా ఆర్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి ఆ ఫ్లోర్ని కూడా తీసుకొని అందులో డిప్ చేసి అయినా మీరు బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయొచ్చు. ఐదర్ యువర్ విష్, ఏదైనా పర్వాలేదు. ఇంకా చికెన్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయండి. ఇలా కోట్ చేసిన చికెన్ నగ్గెట్స్ అన్నిటినీ కూడా ఫ్రీజ్లో ఒక 10 minutes ఉంచితే అవి బాగా సెట్ అవుతాయి. వీటిని మీరు ఫ్రీజర్లో ఒక 10 days వరకు కూడా స్టోర్ చేయొచ్చు, 15 days వరకు కూడా బాగుంటాయి. ఫ్రెష్ చికెన్తో చేస్తే ఇలా ప్రిపేర్ చేసి ఎయిర్టైట్ కంటైనర్లో కానీ జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టి స్టోర్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 days వరకు ఉంటాయి. నగ్గెట్స్ డీప్ ఫ్రై ఆర్ షాలో ఫ్రై ఏదైనా చేయొచ్చు. ఇక్కడ నేను కడాయిలో ఒక 3 tablespoon ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. సో నెక్స్ట్ ఒక సైడ్ ఫ్రై చేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. 2 sides మంచిగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని టొమాటో కెచప్ ఆర్ మయోనీస్తో సర్వ్ చేసుకోండి. అండ్ అలానే వేడివేడిగా తినాలి. ఇవి చల్లారిన తర్వాత అంత తినబుద్ధి కాదు. సో వేడివేడిగానే సర్వ్ చేసుకోండి. కిడ్స్కి ఈవినింగ్ స్నాక్ రెడీ. లక్కీ ఆడుతుంది కానీ విక్కీ మంచి స్లీప్లో ఉన్నాడు. ఇంకా టైం 4:30 అవుతుంది కదా, సో 5కి అలా లేస్తాడు. విక్కీ లేచాక స్నాక్ని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ పాలు పెట్టాను, పాలు ఇప్పుడు మరిగించి వదిలేస్తాను, నైట్ పడుకునే ముందు తీసుకుంటాం. ఈవినింగే పాలు బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే థిక్గా మిగిడొస్తుందని. పడుకునే ముందు కిడ్స్కి ఇస్తాను కదా పాలు, అప్పుడు గోరువెచ్చిగా మళ్ళీ బాయిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ ఆరేసిన బట్టలు, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా తీసి ఫోల్డ్ చేయాలి. ఇంకా నిన్న బట్టలు కూడా అలానే ఉన్నాయి చైర్లో. సో ఈ క్లోత్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, డూ యూ ఫోల్డ్ యువర్ క్లోత్స్ యాజ్ సూన్ యాజ్ దే కమ్ అవుట్ ఆఫ్ ద డ్రయర్ ఆర్ డూ యూ లెట్ దెమ్ సిట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ లైక్ ఐ డిడ్ హియర్? సో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీరు కూడా బట్టల్ని వెంటనే ఫోల్డ్ చేస్తారా, లేదంటే ఇలా చైర్లో ఒక 2-3 days వదిలేస్తారా? సో నాకెందుకో తెలీదు, బట్టలు వాష్ చేయడం, ఆరేయడం అన్నీ చేస్తాను, కానీ బట్టలు ఫోల్డ్ చేయాలంటే ఎందుకో తెలియని లేజినెస్ వచ్చేస్తుంది నాకు మాత్రం. సో అట్లీస్ట్ చైర్లో 1 day అయినా ఉంచుతాను. ఆ 1 day ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఫోల్డ్ చేస్తాను. నాలానే మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలా డైలీ చేయను, కానీ ఒక్కొక్కసారి ఇలానే చేస్తాను. అట్లీస్ట్ 1 day చైర్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఫోల్డ్ చేసుకుంటాను బట్టలన్నీ. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో తెలియని లేజినెస్ వచ్చేస్తుంది నాలో. ఇంకా బయట బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా వచ్చి బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నా.
ఇంకా మీకు నిజం చెప్పాలి అంటే ఒక్కొక్కసారి నాకు ఈ పని కాస్త రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ వింటూ నాకు ఫోల్డ్ చేయడం చాలా ఇష్టం. అండ్ మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్తో మాట్లాడుతూ ఫోల్డ్ చేసుకుంటాను. లిటరల్లీ మీకు చెప్పాలి అంటే బట్టలు మడత పెడుతున్నప్పుడు నాకు కొంచెం కంపెనీ కావాలి. సో మీరేం చేస్తారు కామెంట్స్లో చెప్పండి, సో దట్ నాకు కొత్త ఐడియాస్ వస్తాయి. బై ద వే బట్టలన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేశాను. ఇక్కడ కింద బెడ్ వేసి దానిపైన ఒక దుప్పటి వేసేసాను. సో ఇక్కడ మాకు వింటర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు బయట ఎండ చూసారు కానీ 5:30 కల్లా క్లైమేట్ మొత్తం చేంజ్ అయ్యి ఫుల్ చలి వేస్తుంది. సో ఈ ఇయర్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది వింటర్ ఇక్కడైతే. నా వర్క్ ఫినిష్ చేసుకున్నాక కిడ్స్ని పార్క్కి తీసుకొని వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్ పార్క్లో ఆడించి నేను కూడా షాప్కి వెళ్ళి ఆనియన్స్, ఎగ్స్ తీసుకొని వచ్చాను నైట్ డిన్నర్లోకి కర్రీ చేద్దామని. సో ఇంకా రైస్ పెట్టాను. ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ ఫైన్ చాప్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాలేదు, వచ్చేసరికి నైట్ 10 అవుతుంది. ఈరోజు వెడ్నెస్డే, మార్కెట్ ఉంది. సో ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు, అందుకే నేనే వెళ్ళి ఎగ్స్, ఆనియన్స్ తెచ్చుకున్నాను. ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నా. నెక్స్ట్ టమాటోస్ని కూడా వేసి ఫ్రై చేసి టమాటోస్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసాను. సో ఆ క్లిప్ మిస్ అయింది. ట్రైపాడ్ దగ్గర ఫోన్ పెట్టినప్పుడు సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఆ క్లిప్స్ మిస్ అయినాయి. టమాటోస్ మగ్గిన తర్వాత మసాలాస్ యాడ్ చేసుకున్నాక వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఇక్కడ నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. అండ్ ఇందాక మనం చికెన్ నగ్గెట్స్ చేసాం కదా, అక్కడ కొంచెం ఎగ్ మిగిలింది, అది కూడా ఇందులో వేసేసాను. ఎగ్స్ వేసుకున్నాక గరిటెతో కలపకుండా మూత పెట్టి ఒక 6 to 8 minutes మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. డిన్నర్ కూడా రెడీ. రైస్, కర్రీ, ఆఫ్టర్నూన్ రసం చేశాను, రసం ఉంది కొద్దిగా. టైం 7:30 అయింది. డిన్నర్ చేసి మళ్ళీ కలుస్తాను. మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. విక్కీ స్కూల్లో మండే టాలెంట్ షో యాక్టివిటీ అయింది. సో కంపల్సరీగా ప్రాప్ చేసి పంపించాలి. మేము ఇలా మ్యాంగో చేసాం. సో ఫస్ట్ రౌండ్లో విక్కీ సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఉంది థర్స్డే. సో రియల్ ఫ్రూట్ తీసుకొని రమ్మన్నారు మ్యాంగో, కానీ మ్యాంగో ఎక్కడ దొరకలేదు. వాళ్ళ డాడీ 2 hours జర్నీ చేసి ఇక్కడ నుంచి నోయిడా వెళ్ళి తీసుకొని వచ్చారు. ఈ మ్యాంగో ప్రైస్ ఎంతో తెలుసా? 350 రూపీస్. సీజన్ కానీ సీజన్లో మ్యాంగో తీసుకురమ్మంటే ఎలా? మా విక్కీ సెలెక్ట్ అయ్యాడని అంత దూరం వెళ్ళి మ్యాంగో తీసుకొని వచ్చారు. ప్రైస్ వినగానే నేను షాక్ అయిపోయాను. ఎందుకు 1 piece 350 రూపీస్, అది ప్రాప్ వేసి పంపిస్తాం కదా, మ్యాంగో లేదని చెప్పేసి అని చెప్పి నేనైతే తిట్టాను. This is the mango. It is called the Hindu fruit. Do you know mango is our national fruit of India? We eat mango in summer. Mango is 2 different colors, yellow and green. Mango is sweet and juicy. I love mango milkshake. Eat fruits every day. Stay healthy and happy. Thank you. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.